విజయనగరం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభానికి విచ్చేస్తున్న గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోంశాఖ మంత్రులు వంగలపూడి అనిత అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ పెట్నరై సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో కలిసి ఆమె సోమవారం ఎయిర్పోర్టును సందర్శించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎస్పీఆర్ దామోదర్ ఇతర అధికారులతో ఎయిర్పోర్ట్ సమావేశ మందిరంలో సమీక్షించారు. పర్యటనకు చేస్తున్న ఏర్పాట్లపై అంశాల వారీగా మంత్రి చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి భారీ ఎత్తున జనం, విఐపీలు, వివిఐపీలు తరలి వస్తారని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఏర్పాట్లలో చిన్నపాటి లోపాలు కూడా ఉండకూడదని మంత్రులు స్పష్టం చేశారు. ట్రాఫిక్ కి ఎక్కడ ఇబ్బంది రాకుండా పక్కా ప్రణాళికతో వ్యవహరించాలని మంత్రులు సూచించారు. గిరిజన సాంప్రదాయ కళల ప్రదర్శన, అరకు నుంచి విద్యార్థులను తీసుకువచ్చే అంశంపై చర్చించారు. సౌత్ సైడ్ నుంచి మనకు వైజాగ్, అనకాపల్లి, పార్ట్ ఆఫ్ మనీ అండ్ ఏఎస్ఆర్ నుంచి సౌత్ నుంచి రావాలి తప్ప వేరే దారి లేదు. దే విల్ క్లైమ్ ఆన్ షోల్డర్స్ 4 లైన్స్ కింద 2 వే 4 వే కింద వాళ్ళని లేట్గా వచ్చే బస్సెస్ డైరెక్ట్ లేట్ వాళ్ళంతా ఈ రెండు ఇక్కడ we will put a path 10 or 15 meters. We have to redo the whole layout. That's why this is CM. That's CM and PM. What about this land? What about this lane? This lane right now we have toilets planned here and 4 లైన్స్ కింద 2 వే 4 వే కింద ఇది మనకి డ్రాప్ చేసి ఇక్కడ డ్రాప్ చేసి వస్తున్నారు. మనం ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఇప్పటికీ ఇక్కడ మనం పార్క్ చేసేసుకున్నాం. సో మనకి ఇంకా బర్త్డే ఉంటుంది, మిగతా వాటిన్నింటినీ కూడా ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఈ ఒక్క ల్యాండింగ్ పాయింట్లో ఉన్న మార్నింగ్ నుంచి ఎంత తీసుకొచ్చినప్పుడు మీటింగ్ పాయింట్ నైట్ తీసుకొచ్చేసి ఏర్పాటు చేసి మార్నింగ్ 6 o'clock వాళ్ళని రెడీ చేసుకుని 8 o'clock తీసుకొచ్చి వెన్యూ దగ్గర పడారు. 8 o'clock వెన్యూ దగ్గర పోతారు. బ్రేక్ఫాస్ట్ ఏం ప్లాన్ చేస్తున్నాం, ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్లో ఆ డిస్ట్రిక్ట్ ఇది మనకి డ్రాప్ చేసి ఇక్కడ డ్రాప్ చేసి వస్తున్నారు. మనం ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఇప్పటికీ ఇక్కడ మనం పార్క్ చేసేసుకున్నాం. సో మనకి ఇంకా బర్త్డే ఉంటుంది, మిగతా వాటిన్నింటినీ కూడా ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఈ రోడ్లోకి ఎంత కావాలి, ఈ రోడ్లోకి టైము వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ దాకా చూసారు. Sir, if we are targeting entire Uttarandhra mobilization, VIPs will be at least 2 to 3 crores. That we have to accommodate them for the sitting over here because all mandal leaders will come everywhere. Madam, we were looking at
పంచర్ నుంచి ఒక రోడ్ వస్తుంది కదా మేడం, మనం అక్కడ దిగేసి పార్కింగ్ అటు సైడ్ ఉంది మేడం, రోడ్ అటు సైడ్ ఉంది. బస్సులో నట్టు వెళ్ళిపోతే వాళ్ళు నడుచుకుంటే ఇట్టే రావాలి మేడం మళ్ళీ. సో మరి ఇటువైపు బస్సులు వెళ్ళి జనాలు కూడా ఇటువైపు వస్తారు. అదే మేడం ఇప్పుడు అదే కదా మేడం, వేరే ఆప్షన్ లేదు మేడం. అక్కడ ఇక్కడ దిగిన వాళ్ళు ఇక్కడ రావాలి. ఇది చోటు పైన సార్ ప్లీజ్ సార్ చెక్ చేసుకోవాలి మీరు. బస్సులు దిగుతాయి సార్, మనం దింపి అక్కడ యాక్సిడెంట్ పెట్టాలి సార్, ఇట్లా లేకుండా. जो 1 मिनट का क्रॉसिंग का टाइम है 5 सेकंड होता है, ऐसे कितना लोग क्रॉस करते हैं, बस कितना बार रुकेगा, कोई प्रॉब्लम ఈ రోడ్లో పబ్లిక్ ఎవరిని అలో చేస్తున్నాము. ఇది మనకి డ్రాప్ చేసి అంతే కదా ఇక్కడ డ్రాప్ చేసి వస్తున్నారు. సండే సండే 2 కిలోమీటర్స్. 2 ఉందా? అంటే మనం ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఇప్పటికీ ఇక్కడ మనం పార్క్ చేసేసుకున్నాం సో మనకి ఇంకా వర్తిగా ఉంటుంది. మిగతా వాటన్నింటినీ కూడా ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. నైట్ తీసుకొచ్చేసి ఏర్పాటు చేసి మార్నింగ్ 6 o'clock వాళ్ళని రెడీ చేసుకుని 8 o'clock తీసుకొచ్చి వెన్యూ దగ్గర 8 o'clock వెన్యూ దగ్గర ఉంటారు.